అందరికన్నా ముఖ్యంగా గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు. అద్భుతమైన గీతాన్ని రచించి ఎప్పుడు రాష్ట్ర గీతంగా ప్రకటించబడుతుందా అని ఎదురు చూసిన అందశ్రీ గారికి, వారికి కూడా గౌరవ డాక్టరేట్ ని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. కాకతీయ యూనివర్సిటీలో వారికి డాక్టర్ వైఎస్ రాజశేఖర గర్వకారణంగా ప్రకటించుకుంటూ ఈ రోజు మన పార్టీ ఆధ్వర్యంలో చేసుకునే సంబరాల్లో భాగంగా జయ జయ హే తెలంగాణ మన రాష్ట్ర గీతంగా ఆవిర్భవించిన ఈ రోజు ఈ పాటను ఇక్కడ మనం పాడుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ, తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలో ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. పోతనది పొరుటిగడ్డ రుద్రమది వీరగడ్డ, గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినారు. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. జానపద జనజీవన జవళీలు జాలువార, కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు, కళలా మంజీరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర. అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ. సిరి వెలుగులు విరజిమ్మి సింగరేణి బంగారం, అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం, నీ తనువుకు సింగారం. సహజమైన వన సంపద సకనైన పూల పొద, సహజమైన వన సంపద సక్కనైన పూల పొద. సిరులు పండే సారమున్న మాగాని కదనీయద. జై తెలంగాణ జై జై తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలి, పసిడి సిరులు పండాలి. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. సకల జనుల తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ, జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీరాజనం, 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై జై తెలంగాణ. జోహార్ విద్యార్థి అమరవీరులకు, జై తెలంగాణ. మరొకసారి గీతాన్ని అందించిన సందర్భంగా అది అధికారికంగా రాష్ట్ర గీతంగా ప్రకటించబడ్డ ఈ శుభ సందర్భంలో జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభ అభినందన తెలియజేసుకుంటూ, దీనిలో 10 జిల్లాల తెలంగాణ ఉన్నమాట వాస్తవం. తర్వాత కాలంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా దీనిలో ఇంకా చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉందని అధికారికంగా వస్తున్న సమాచారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై హింద్. ఏమైనా గుంపున్న గోవింద తెలుసుకోవటా
పేపర్ ఇచ్చేంత గుడ్ ఈరోజు జై తెలంగాణ పార్టీ నేతృత్వంలో అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు నిజంగా జగిత్యాల అలాగే నంది అవార్డు కూడా గద్దర్ అవార్డుగా ప్రకటించడం, మరి ఎంతోమంది ఉద్యమకారులకు ఈరోజు ప్రజలకు సేవ చేసే భాగ్యం, ఉద్యమకారులకు సేవలు అందించే పరంగా అవకాశాలు కల్పించడం నిజంగా రేవంత్ రెడ్డి గారికి చాలా గొప్ప మనసున్న వ్యక్తి. మరి ఆయనను చూసి ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. ఈ పాట ఎక్కడ మీటింగ్ పెడితే ఇదే పాట పడుతుంది. ఎప్పుడైతే ఆ సీట్లో ఉగ్గులో ఈ పాటను పరుగున పడేసారు. కాబట్టి కేసీఆర్ ఈ పాటతో తెలంగాణ రాష్ట్రం సాధించి ఈ పాటను పక్కన పెట్టి శ్రీనివాసరావు కూకుండి ఆ పాటలో ఉన్న అర్థాలు ఎంతో ఉన్నాయి కానీ దానికి మొత్తం వ్యతిరేకంగా చేసి అప్పుల గొప్పగా రాష్ట్రం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కేసీఆర్ వ్యక్తి. మరి ఆయనకు బొమ్మలు పెడతారో గోరీలు పెడతారో ప్రజలు నాకు అయితే తెలుస్తుంది కానీ కాబట్టి నిజంగా మన ముఖ్యమంత్రి గారిని చాలా గొప్ప మనసున్న వ్యక్తి. ఇంత ఉద్యమంలో కారణందరినీ గుర్తింపు చేసి ఈరోజు మన ఈ తెలంగాణ గీతాన్ని ఏదైతుందో రాష్ట్ర గీతంగా చేసినందుకు వారికి జగిత్యాల ప్రాంత ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జై జై తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినందుకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో అదే 10 సంవత్సరాల నుంచి కూడా ఈ తెలంగాణ గీతాన్ని ఆమోదించలేదు. 2018లో ఒకసారి మా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర గీతంగా ప్రకటించమని కేసీఆర్ గారిని మాట్లాడితే అది అలా ఆమోదించడం మా వల్ల కాదని చెప్పడం జరిగింది. అంటే తెలంగాణ గీతం అనేది ఓన్లీ ఉద్యమానికి మాత్రమే పరిమితం చేసిండ్రు కేసీఆర్. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెంటనే ఈ రాష్ట్ర గీతంగా ప్రకటించడము సంతోషకరంగా ఉంది. అదేవిధంగా టీఎస్ అనేది టీజీ మనం తెలంగాణ పోరాటంలో చాలామంది చూసాము, టీజీ అని రాసుకున్నారు చాలామంది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత టీఎస్గా మార్చడం అంటే టీఆర్ఎస్కి బదులు టీ మధ్యలో ఆర్ తీసేసి టీఎస్ మాకు కలుస్తుంది కాబట్టి టీఎస్ లాగా మార్చడం జరిగింది. దాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు టీజీగా మార్చడము, అదేవిధంగా ఈ మొన్న వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 గ్యారెంటీలు ఏదైతే 2 రోజులలో పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే ఇంకా 2 చేస్తామని చెప్పడం జరిగింది. తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్. అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణకి నిజమైన ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికి చాలా మంది కూడా సంతోషపడుతున్నారు. దాన్ని చూడలేక ఈరోజు కవిత గారు ఏం చేస్తున్నారు, ఇంద్రవెల్లి ప్రోగ్రాంలో ఎంత ప్రజాధనం వృధా అయిందని చెప్తున్నారు. నిజంగా ప్రజాధనం అనేది వృధా చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆశీర్వాద సభలతో ఎన్నో కోట్లు పోవడమే కాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా ఎన్నో కోట్లు మన తెలంగాణని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. అలాంటిది ఇప్పుడు మాట్లాడుతున్నారంటే నిజంగా ప్రజలే చూస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలే కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు ప్రజాపాలన అనేది తీసుకొచ్చి ప్రజలకు చేరవడము చూడలేకనే ఈరోజు ఈ కవిత గారు మాట్లాడుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 గ్యారెంటీలే కాదు, ప్రజా పాలన మరియు ఏదైతే ఎగ్జామ్స్ మరి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ విడుదల చేసిన తర్వాత చూడలేకనే ఓర్వలేక మాట్లాడుతున్నారని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చి 10 ఏళ్లలో చేయండి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 2 నెలలలో చేసి చూపెడుతుంది ప్రతి ఒక్కరికి. అది ప్రజలు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజలకు సేవ చేస్తుంది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అదేవిధంగా ప్రజా ఉద్యమంలో ఏదైతే ఈ జేజేజే పాట అనేది తెలంగాణ రాష్ట్ర
పాట అనేది ఉద్యమంలో చాలా మందికి పాడడం జరిగింది ఎక్కడ వెళ్ళినా కానీ ఇప్పుడు చూసుకుంటే అప్పటి నుంచి 10 ఏళ్లలో కూడా ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేని కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర గీతంగా ఆమోదించిన ప్రతి ఒక్క తెలంగాణ వాసిని కూడా హర్షించదగ్గ విషయం మాట్లాడుతున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల ఆకాంక్షలకి అదేవిధంగా తెలంగాణ ఆకాంక్షలకి తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకుంటూ ముందుకెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు నంది అవార్డులకు బదులు గద్దర్ అవార్డులుగా మార్చడము, అదేవిధంగా టీఎస్కి బదులు టీజీగా మార్చడం జరిగింది. ఇవన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్న వారు చూడలేక ఇలా మాట్లాడడం అనేది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు వెళ్ళిండ్రు, అది చూసాం మేము ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మేము చేసేది మీరు చూడండి అని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరోసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా అందశ్రీ గారు రాసిన జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఏదైతే అధికారికంగా ప్రకటించారో వారందరికీ కూడా తెలంగాణ వాసులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.